78 ఏళ్ల స్వాతంత్ర భారతంలో బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇందులో 1974 ప్రధానమైంది. 1974లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం, పెట్రోల్ ధరల పెరుగుదలతో బంగారం రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. 1973లో రూ. 278గా ఉన్న బంగారం అప్పుడు రూ. 506కి చేరింది. ఇక 1991 ఆర్థిక సంస్కరణ తర్వాత బంగారం రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. 1991లో రూ. 3466గా ఉన్న బంగారం ధరలు 1992 నాటికి రూ. 4334కి చేరాయి. ఇటు 2008లో అమెరికా ఆర్థిక సంక్షోభం కారణంగా బంగారానికి భారీగా డిమాండ్ కూడా పెరిగింది. భారతీయులు కూడా ఆ సంవత్సరంలో బంగారాన్ని భద్రంగా పెట్టుబడిగా మార్చుకున్నారు. 2007లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10,800గా ఉంటే అది 2008 నాటికి రూ. 12,500కి పెరిగింది. ఇక 2020లో కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయన్న విషయం మీకు తెలిసిందే. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన బంగారం విలువ మాత్రం అప్పట్లో భారీగా పెరిగింది. భద్రత కోసం ప్రజలు బంగారం వైపుకే మొగ్గు చూపారు. 2019లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 35,220 ఉండగా 2020 నాటికి ఏకంగా రూ. 48,651కి పెరిగింది. ఇక ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక పరిస్థితులు స్థిరంగా లేవు. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ యుద్ధాలు, పెరిగిన డాలర్ విలువ కారణంగా బంగారం ధరను కొత్త గరిష్ట స్థాయికి తీసుకెళ్లాయి. అందుకే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,00,000 మార్కును టచ్ చేయడమే కాకుండా ఇప్పుడు ఏకంగా రూ. 1,50,000 వైపు పరుగులు పెడుతోంది. మరోవైపు ఈ పరుగు ఇప్పటితో ఆగేలా కనిపించడం లేదు.